రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం అండి. ఈ 14వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో యుఎన్ఓలో ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యోగాని ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21ని పెడదామని తీర్మానం ప్రవేశపెడితే 175 దేశాలు దీన్ని అనుకూలంగా ఓటేసి దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అని డిక్లేర్ చేశారు. ఈ జూన్ 21 అన్నది సంవత్సరం మొత్తానికి ఎక్కువ డే టైం ఉండే టైం. అది కూడా ఒక కారణం కావచ్చు ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడానికి. మన భారతీయుడైన పతంజలి మహర్షి ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం ఈ యోగా. ఈ యోగా చేయటం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రాంగ్గా తయారవ్వచ్చు అన్నది మేమందరం చూస్తూ ఉన్నాం. ఈ యోగా డే సందర్భంగా, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ యోగా చేసి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అండి. మనకి యోగా అంటే పతంజలి మహర్షి చెప్పినట్టుగా అష్టాంగ యోగం అన్నమాట. అనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, సమాధి. ప్రతి మనిషి కూడా ఈ యమనియమాలన్నింటినీ ఆచరిస్తూ మనకి ఈ ముఖ్యంగా అయినటువంటి మోక్షాన్ని సాధించుటకు ఈ యమనియమాలన్నింటినీ చూసుకొని మోక్షం అనేది సాధించే దిశగా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఇంత మంచి యోగాని అందరూ చేయాలనే సదుద్దేశంతో మన శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచమంతా జరుపుకునే విధంగా ప్రతిపాదించడం జూన్ 21ని చేయడం జరిగింది. ఆ యొక్క ఈ ప్రోగ్రామ్ని ఈరోజు యోగా లైఫ్ రికగ్నైజ్డ్ బై ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండర్గా నేను ఇక్కడ మన యోగా సెంటర్లో ఇంటర్నేషనల్ యోగా డేని కూడా ఈరోజు జరపడం జరిగింది. అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు. My name is Navya. I'm practicing since last 30 days in Yoga Life. It's been a great honor to celebrating International Yoga Day here, and happy International Yoga Day to everyone. Today we are celebrating the 10th anniversary of International Yoga Day. So there is nothing but to practice the yoga in everyone's daily life and to enhance their health and to be fit in their regular life. So I would like everyone to practice yoga in their daily life. చాలా మంది ఒబెసిటీ, ఇంకా డయాబెటీస్, ఇంకా బ్లడ్ ప్రెషర్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రెస్తోని బాధపడుతున్నారు. ఆ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి, ఇంకా బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ తేయడానికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అందరూ యోగాని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్కి 5 days అయినా యోగా అనేది వాళ్ళ క్రమంలోని ఏదో ఒక రకంగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి యోగా వల్ల. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ అండ్ మెంటల్ బట్ స్పిరిచువల్గా కూడా చాలా మంచిది యోగా. సో దిస్ ఈస్ వాట్, అందరూ యోగా ప్రాక్టీస్ చేయండి. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.